హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. వెదర్ చూసారా ఎంత బాగుందో? ఈ వెదర్లో అలా సరదాగా మూవీకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఈరోజు కుదిరింది. ఇంతకీ ఏ మూవీకి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మన సమంత బంగారం ఎంతో ఎఫెక్ట్స్ పెట్టి యాక్ట్ చేసిన మూవీ మా ఇంటి బంగారం మూవీకి వెళ్తున్నాం. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక 10:30కి స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ప్రశాంతంగా చాలా ఖాళీగా ఉందన్నమాట. చూడండి, మన సమంత బంగారం ఎంట్రీ ఇచ్చేసింది. మామూలుగా లేదు అసలు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఫన్నీగా ఉంది. సమంతకి ఫ్రెండ్గా చేసిన ఆవిడ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఒకరు ఉండాలి. అందరం చాలా బాగా నవ్వుకున్నాం అసలు. ఇంకా ఇంటర్వెల్ టైం అయితే అయింది. బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాం. పీవీఆర్కి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా పాప్కార్న్ తింటాము. పాప్కార్న్తో పాటు నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏ సాంగ్ కోసం మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళామో అదే సాంగ్ మిస్ అయిపోయాం. ఇంటర్వెల్ టైంలో ఈ స్నాక్స్ అవి తీసుకుంటూ పిక్స్ తీసుకుంటూ బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేసాము. బ్రేక్ టైం అయిన వెంటనే సాంగ్ ఇచ్చేసినట్టున్నాడు. మేము వెళ్ళేసరికి సాంగ్ అంతా అయిపోయింది. ఇంకా సమంత విషయానికి వస్తే ఆ ఫైట్ సీన్స్ చూడాలి. మంచి స్పిరిట్తో చేశారబ్బా. నిజంగా ఉమెన్స్ ఒక్కసారి భయపడడం మానేస్తే మన సమంత బంగారంలాగే అవుతారు. ఈ మూవీలో శ్రీముఖి కూడా చాలా బాగుంది, చాలా సంప్రదాయంగా ఉంది. నాకైతే ఈ మూవీలో సమంత ఫ్రెండ్ శ్రీముఖి చాలా బాగా నచ్చేసారబ్బా. ఫైనల్గా ఎండింగ్లో వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్గా అనిపించింది. ఇంతకీ మీరు మా ఇంటి బంగారు మూవీ చూసారో లేదో కామెంట్ చేయండి.